25,000 సబ్స్క్రైబర్స్ చేరిపోతే ఒక అనౌన్స్మెంట్ చేస్తా అన్నావు కదా భయ్యా, ఎక్కడ అనౌన్స్మెంట్? కమెంట్లు వస్తూనే ఉన్నాయి భయ్య దీని మీద. ఇంకొకటి, ఎప్పుడన్నా మళ్ళీ నీ కామెంటరీ వినేది? చాలా లేకపోతే నా కామెంటరీ చేయట్లేదు, ఎందుకన్నా కామెంటరీ చేయట్లేదు? జియో సినిమాలో కామెంటరీ చేయచ్చు కదా, స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ చేస్తావు, ఎక్కడ కామెంటరీ చేస్తావు భయ్యా? చెప్పు. కమెంట్స్. ఈ కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే బాధ్యత ఎవరిది? నాది. ఆ బాధ్యత పూర్తి చేసుకోవడానికి వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. మొట్టమొదటిసారి కనుక ఈ ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తుంటే కనుక మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా వాళ్ళందరూ కలిసి 25,000 సబ్స్క్రైబర్స్ మార్క్కి చేశారు. పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. స్టంప్ టేల్స్ తరఫున ఫ్రమ్ మై ఎంటైర్ టీమ్ రియల్లీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బోల్డ్ అనే విషయాలు చేద్దాం, మనం బోల్డ్ విషయాలు ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు కూడా వీటన్నిటిలో కూడా ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అలా ఒకటి పడి ఉంటుంది. ఇంకోటి, మీకు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీడ్ అమ్మా, చాలా డౌట్ ఏమీ లేదు. సో ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా అసలు ఏంటి ఇక్కడ, ఎందుకు వచ్చాం, అసలు ఈ వీడియో ఎందుకు అంటే, ఒకటి అఫ్కోర్స్ ఈ 3వ టెస్ట్ మ్యాచ్ సంబంధించిన ప్రివ్యూ కూడా లైట్గా టచ్ చేయాలి మనం. దాంతో పాటుగా ఈ 25,000 సబ్స్క్రైబర్స్ చేరుకున్న తర్వాత వచ్చేసి అనౌన్స్మెంట్ ఏంటి అది చెప్పాలి. అండ్ కామెంటరీ ఎప్పుడు చేస్తావురా నువ్వు అసలు, దానికి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? 25,000 సబ్స్క్రైబర్స్ మార్క్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను చాలా రోజులుగా చెప్తున్నాను, భయ్యా మీరు ఏదో ఒకటి చేసినాను, కాస్త ఈ మార్క్కి తీసుకొస్తే మీకోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్తో రాబోతున్నాను, కొన్ని విషయాలు ప్లాన్ చేశాను అని చెప్పా కదా. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. ఏంట్రా బేసికలీ అంటే, రివ్యూస్ అప్లోడ్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఏమంటున్నారు, ఏంది భయ్యా నువ్వు 4 గంటలు అయిపోయిన తర్వాత రివ్యూ చేస్తే ఎట్టా, మ్యాచ్ అయిపోయి 3 hours దాటిపోయింది, మ్యాచ్ అయి 4 hours దాటిపోయింది, ఇమ్మీడియట్గా రివ్యూ ఇవ్వాలి కదా. మీకు నా బాధ అర్థం కావట్లేదు. నా బాధ ఏంట్రా అంటే, నేను వీడియో చేసిన తర్వాత కాస్త కొద్ది గొప్ప ఎడిటింగ్ చేద్దామని వచ్చిన తాపత్రయం ఉంటుంది, సో క్వాలిటీ కాస్త బాగుండాలని. మీరేమో బ్రేకింగ్ న్యూస్ టైప్లో సుధాకర్ వినిపిస్తుందా, కెమెరా గంగతో రాంబాబు ఈ టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. మీ ఎక్స్పెక్టేషన్ నాకు అర్థమే, మీకు ఇమ్మీడియట్గా వెంటనే అప్పటికప్పుడు కావాలి అవుట్పుట్, అప్పటికప్పుడు రివ్యూస్ కావాలి కదా. అప్పటికప్పుడు రివ్యూస్ కావాలంటే ఎడిటింగ్ లేకుండా ఒకటి చేయాలి. ఇంకొకటి, నేను మ్యాచ్ చూసి అప్పటికప్పుడు స్పందించాలి. సో ఇవన్నీ చేయడానికి నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు నేను తల్లి బిడ్డ న్యాయంగా ఉండాలి కదా. సో అందుకని ఏం చేస్తానంటే, మన ఛానల్లో స్టంప్ టేల్స్లో ఇప్పటి నుంచి కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ మెంబర్షిప్, ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అందరికీ వెంటనే రివ్యూ అక్కర్లేదు, కొంతమందికి కావాలి, కొంతమంది ఒక 4 గంటలు 5 గంటలు అయినా పర్లేదు, కొంతమందికి నెక్స్ట్ డే వచ్చినా పర్లేదు. ఎవరికైతే ఇమ్మీడియట్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వడానికి ఒక ఆలోచన చేయొచ్చు. ఆ మెంబర్షిప్ ఏంటి అవన్నీ మీకు అర్థమవుతాయి, కాలక్రమేణా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. బట్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ కమ్యూనిటీ. సో మీకు కనుక ఇమ్మీడియట్గా రివ్యూస్ కావాలి, వెంటనే మీ కమెంట్స్కి రెస్పాన్సెస్ కావాలి, లైవ్ సెషన్స్, ఈ రివ్యూస్ అన్ని కూడా లైవ్గా చేయబోతున్నాం ఫ్రమ్ హియర్ ఆన్. వెన్ ఎవర్ యూ జాయిన్ ది కమ్యూనిటీ, నా కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్ టు ది మెంబర్స్ వాట్ విల్ డూ ఇస్ విల్ డూ లైవ్ రివ్యూస్ ఆఫ్టర్ ది మ్యాచ్ ఈజ్ ఓవర్. సో అది చేయబోతున్నాం కాబట్టి అక్కడ మీరు పంపించే కమెంట్స్కి అప్పటికప్పుడు రెస్పాండ్ అవుతాను. అండ్ వీటితో పాటు అది మాత్రమేనా, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంట్రా అంటే, కొన్ని బిహైండ్ ది సీన్స్, కొన్ని వీడియోస్లో కొన్నిసార్లు అసలు వెనకమాల ఏం జరిగింది, బ్యాక్ సైడ్ దాని గురించి, అలాగే కొన్ని బ్లూపర్స్ అవి కూడా షేర్ చేస్తూ ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ కాస్త ఎక్స్టెండెడ్ వీడియోస్, కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఒక 10 నిమిషాలు మాత్రం వీడియో చేసిన తర్వాత అరే మరీ పొడిగైపోయిందా, దీన్ని కొంచెం తగ్గిద్దామా అని ఆలోచన వస్తుందన్నమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ కూడా మేము కన్జ్యూమ్ చేస్తామన్న ఆలోచన కనుక మీకుంటే, ఆ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ వీడియోస్ కూడా ఈ మెంబర్స్ ఓన్లీ కమ్యూనిటీలో పోస్ట్ చేయబోతున్నాం. అలాగే ఎవ్రీ మంత్ వీ గోయింగ్ టు హ్యావ్ లైవ్ Q&A సెషన్స్. సో అక్కడ మీరు నన్ను లైవ్గా క్వశ్చన్స్ అడగచ్చు, దానికి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఆబ్వియస్లీ మోర్ టు డూ అబౌట్ ది గేమ్. పర్సనల్గా నేను ఏం తిన్నాను, నేను ఏం తాగాను, మీకు అది ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు తెలుసు ఆ విషయం. క్రికెట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏ స్పోర్ట్స్ జరుగుతున్నా కూడా దాని గురించి మాట్లాడే ఒక ప్లాట్ఫామ్గా మార్చుకుందాం దీన్ని. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి లైవ్గా ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అనమాట. లైక్ ఐ సెడ్, ఇవన్నీ కూడా. అండ్ అఫ్ కోర్స్ మెంబర్ షౌట్అవుట్స్, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఐ విల్ కాలక్రమేణా ఐల్ కీప్ గివింగ్ దెమ్ షౌట్అవుట్స్. వాళ్ళ గురించి మాట్లాడదాం, వాళ్ళతో ఒక వన్ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉందాం. అండ్ ది అదర్ థింగ్ ఐ హావ్ ఇన్ మైండ్ ఇస్ కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, స్పెషల్లీ ఆన్ క్రికెట్ స్కిల్స్ అండ్ కొన్ని డ్రిల్స్, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఆస్పెక్ట్లో ఎలాంటి డ్రిల్స్ చేస్తే బాగుంటుంది, ఎలా మీ ఫిట్నెస్ పెంచుకోవచ్చు, మీరు ఏ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నా కూడా ఎలాంటి మినిమం ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుండాలి, వాటికి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి, ఎలాంటి ప్లాన్ ఉండాలి, ఎలాంటి క్రికెటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి డ్రిల్స్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా నేను నాతో పాటు ఇంకొంతమంది తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా మన మెంబర్షిప్లో భాగంగా ఉండబోతున్నాయి. సో ఆ మెంబర్షిప్ డీటెయిల్స్ అవన్నీ కూడా లైక్ ఐ సెడ్ అప్డేట్ చేస్తాం. ఛానల్ మీదకి వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది అక్కడ, యూ కెన్ జాయిన్ ది మెంబర్షిప్. ఎక్కడెక్కడ ఏ లెవెల్లో మీరు ఎంతెంత వరకు యాక్సెస్ పొందొచ్చు, ఎలాంటి కంటెంట్ మీ వరకు వస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మెన్షన్ చేస్తాం అక్కడ. సో టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి టు ద మెంబర్షిప్ కమ్యూనిటీ. అండ్ అఫ్ కోర్స్ ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్.
సో నేను చెప్పినవన్నీ కూడా లైక్ లైవ్ రివ్యూస్ ఆఫ్టర్ ద మ్యాచ్, లైవ్ Q&A సెషన్స్, ఎవ్రీ మంత్ Q&A సెషన్స్ ఎక్స్క్లూజివ్ చేసుకుందాం, మెంబర్ షౌట్అవుట్స్ ఉంటాయి, అలాగే ఎక్స్టెండ్ వీడియోస్, బ్లూపర్స్, బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్ ఇవన్నీ కూడా దాంట్లో మీ మెంబర్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇది నేను మీకు ఇద్దాం అనుకుంటున్న ఒక చిన్న ప్రయత్నం నా సైడ్ నుంచి ఫర్ యాజ్ ఎ రికగ్నిషన్ ఆర్ యాజ్ ఎ థ్యాంక్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ 25,000 సబ్స్క్రైబర్స్ చేరుకున్నందుకు. బట్ అఫ్ కోర్స్ మా సైడ్ నుంచి కూడా కాస్త పని పెరుగుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్పెసిఫిక్గా ఇలాంటి వాటిల్లో ఆ మెంబర్షిప్ కమ్యూనిటీలో జాయిన్ అవడానికి ఒక చిన్న ఆలోచన చేయొచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంట్రా, ఈ బిఫోర్ ఐ టెల్ యూ దట్ నా కామెంటరీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇవన్నిటి గురించి చెప్పే ముందర ఈ 3వ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడాలిగా. ఇప్పుడు 3వ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ప్రివ్యూయే కాబట్టి బేసికలీ మనం వాట్ డు వి సీ, సిరీస్ ఎక్కడ ఉంది, సిరీస్ 1-1 అన్న స్కోర్ లైన్లో ఉంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచారు, రెండో టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు కమ్ ఫ్రమ్ బిహైండ్ విక్టరీ అంటుంటాం, అంటే 190 లీడ్ సమర్పించేసిన తర్వాత కూడా ఆలిపోప్ వచ్చి దాదాపుగా 200 రన్స్ కొట్టేసి మ్యాచ్ వాళ్ళ సైడ్ మార్చేసి ఇండియా 4th డే అలా క్రంబుల్ అయిపోయి ఓడిపోవడం జరిగింది. రెండో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ చేశాడు. అండ్ అఫ్ కోర్స్ ఆ బలం పైన జైస్వాల్ నాక్స్ పైన ఆధారపడి ఇండియా మ్యాచ్ గెలిచారు. సో ఫినామినల్గా కంబ్యాక్ చేశారు. గిల్ కూడా చక్కగా మంచి నాక్ ఆడాడు ఒకటి రెండో టెస్ట్ మ్యాచ్లో. సో బేసికలీ ఫస్ట్ టెస్ట్ అండ్ సెకండ్ టెస్ట్ చూస్తే కనుక ది స్కోర్స్ ఆర్ లెవెల్ రైట్ నౌ. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఏం జరగచ్చు రాజ్కోట్లో అంటే వికెట్ గురించి మాట్లాడితే పిచ్ పైన అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గ్రాస్ ఉంది అని ఇంగ్లాండ్ ప్లేయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం విన్నాం. అలాగే కుల్దీప్ యాదవ్ ఏమో మంచి వికెటే, కొంచెం ఎంత టర్న్ దొరుకుతుందో చూద్దాం, కానీ ఇట్ విల్ బి గుడ్ వికెట్ ఫర్ క్రికెట్ అని కుల్దీప్ యాదవ్ అంటున్నాడు. అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తున్నారు. బెన్ స్టోక్స్ అండ్ ఇంగ్లాండ్ ఏమో వాళ్ళ ప్లేయింగ్ లో అనౌన్స్ చేసేసారు. దే మేడ్ వన్ చేంజ్. జిమ్మీ ఆండర్సన్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో చూసాం. అలాగే ఇంకొక ఫాస్ట్ బౌలర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, అందుకని మాక్వుడ్ని తీసుకొస్తున్నాం అన్నారు. సో షోయబ్ బషీర్ బయటకు వెళ్తున్నాడు, మాక్వుడ్ లోపలికి వస్తున్నారు. ఇంగ్లాండ్ పని బాగుంది భయ్యా, వీళ్ళు ఒక రోజు ముందే ప్లేయింగ్ లో అనౌన్స్ చేసేసి ధైర్యంగా హలో మేము అనౌన్స్ చేస్తాం రో భయ్, మేము ముందే చెప్పేస్తాం అంటున్నారు. ఇండియా ఏమో ద ప్లేయింగ్ ది కీపింగ్ దర్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్. ప్యాక్ ఆట ఆడుతుంటే తెలుసుగా మీకు, ఊనో ఆడినా కూడా ప్యాక్ మొక్కలేదు, ఊనో ఆడినా కూడా అవతలోడి కనిపించకుండా కార్డ్స్ చాలా దగ్గరగా పెట్టుకోవాలి. దట్స్ కాల్డ్ కీపింగ్ యువర్ కార్డ్స్ క్లోజ్ టు యువర్ చెస్ట్. అది చేస్తున్నారు ఇండియన్స్ ఏమో. సరే ప్లేయింగ్లో ఎలా ఉంటుందో చూడాలి. పైగా కొంతమంది ప్లేయర్స్ బయటికి వెళ్ళిపోవడం, రాహుల్ అన్అవైలబిలిటీ ఫర్ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఇది కూడా తేలిపోయింది. జడేజా ఫిట్టా కాదా ఆన్ ద డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్, దట్ ఈస్ టుమారో. మీరు రేపు చూస్తే కనుక టుడే మ్యాచ్ ముందర తెలుస్తుంది మనకి ఎవరు అవైలబుల్ కాదో. దేవదత్ పడికల్ని తీసుకొచ్చారు యాజ్ ఎ బ్యాకప్ ఫర్ KL రాహుల్. తన ఆడతాడా, సర్ఫరాజ్ డెబ్యూ దొరుకుతుందా, ఆల్ దీస్ క్వశ్చన్స్ నీడ్ టు బి ఆన్సర్డ్. సో ఇలా సెట్టే ఉంది. ఐ థింక్ ఇండియా విల్ గో విత్ 2 మీడియం పేసెస్ అండ్ 3 స్పిన్నర్స్ ఫర్ షూర్. ఆ 3 స్పిన్నర్స్ ఎవరు, కుల్దీప్ ఆడతాడా లేదా, అక్షర్ పటేల్ ఆడతాడా, జడేజా ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్, జడేజా ఒకరు ఫిట్గా ఉంటే కుల్దీప్ ఆడతాడు లేదా, వీటి మీద స్పెక్యులేట్ చేసే కంటే కూడా ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ది టాస్ టైమ్. సో విల్ నో ఎవరి నుంచి ఎక్కువ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎవరి నుంచి ఎక్కువ వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే వికెట్స్ పరంగా చూస్తే అశ్విన్ ఇస్ క్లోజ్ టు మైల్ స్టోన్. 499 వికెట్స్ తీసుకుని ఉన్నాడు. ఆ 500th టెస్ట్ వికెట్ సంపాదిస్తే విల్ బి ద సెకండ్ ఇండియన్ బౌలర్ టు డూ సో. కొంతకాలం క్రితం నేథన్ ల్యాండ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా తన 500 దాటాడు. అప్పుడు తను కూడా విష్ చేశాడు, అశ్విన్ ఐ రియలీ హోప్ దట్ నువ్వు కూడా తొందరగా వచ్చి ఈ క్లబ్లో జాయిన్ అవ్వాలని. ఈ టెస్ట్ మ్యాచ్ జరిగిపోతే బాగుంటుంది, ఫస్ట్ ఇన్నింగ్స్లో జరిగిపోతే ఇంకా బాగుంటుంది, వేసిన ఫస్ట్ స్పెల్లోనే జరిగిపోతే అబ్బో అద్భుతం. అది జరగాలని కోరుకుందాం. అది కాకుండా రన్స్ ఎవరి నుంచి కావాలి, జైస్వాల్ నుంచి కంటిన్యూస్ గుడ్ ఫామ్. రోహిత్ శర్మకి రన్స్లో చాలా కాలంగా, రోహిత్ శర్మ ఒక మంచి నాక్ బహుశా డ్యూ ఉంది, ఇట్స్ బిన్ లాంగ్ ఓవర్ డ్యూ. సో రోహిత్ శర్మ కనుక ఫైర్స్ లైక్ ఎనీథింగ్ అండ్ దెన్ స్కోర్స్ ఎ బిగ్ సెంచరీ, విల్ బి ఫన్ టు వాచ్. అండ్ అఫ్ కోర్స్ డెబ్యూటాన్స్ ఎవరన్నా ఉంటారా, దేవదత్ పడికల్ డెబ్యూ చేస్తాడా, సర్ఫరాజ్ డెబ్యూ చేస్తాడా, ధ్రువ్ జురైల్ డెబ్యూ చేస్తాడని మాటలు వినిపిస్తున్నాయి. KS భరత్ స్థానంలో జురైల్ డెబ్యూ చేస్తాడు థర్డ్ టెస్ట్ మ్యాచ్లో అని చెప్పేసి బోల్డ్ అండ్ రిపోర్ట్స్ ఉన్నాయి. దట్ మైట్ హ్యాపెన్. సో డెబ్యూటాన్స్ ఎవరు, డెబ్యూటాంటా ఆర్ ప్లూరల్ పక్కన ఎస్ కూడా ఉందా, మల్టిపుల్ డెబ్యూటాంట్స్ ఉంటారా? సర్ఫరాజ్ ఐ థింక్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు, హోప్ఫుల్లీ గెట్స్ హిస్ ఛాన్స్. దేవదత్ పడికల్ హ్యాస్ బీన్ డ్రాఫ్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ KL రాహుల్, బట్ నన్ను అడిగితే సర్ఫరాజ్ హెస్ డన్ మోర్ దెన్ దేవదత్ పడికల్. సో సర్ఫరాజ్కి ముందు అవకాశం వస్తే బాగుంటుంది, తర్వాత దేవదత్ పడికల్ ఇల్ బి నెక్స్ట్ ఇన్ లైన్ ఫర్ షూర్. వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ దేవదత్ పడికల్కి వెంటనే ఇచ్చేసి సర్ఫరాజ్ని కూర్చోబెట్టేస్తే సర్ఫరాజ్ ఇంకొంచెం నొచ్చుకుంటాడేమో. నొచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా నొచ్చుకున్నట్ట. ఏంటో నొచ్చుకున్నది, ఏంటో కావాలో తర్వాత మాడుకుందాం. ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్లో పెట్టండి, ఇషాన్ కిషన్ ఏమైంది భయ్యా అని మీరు అడిగితే ఎక్కువ మంది కమెంట్ చేస్తే దాని గురించి వీడియో చేస్తా. సరే, సో బేసికలీ ఏంటంటే ఇంగ్లాండ్ ప్లేయింగ్లో తెలుసు, ఇండియా ప్లేయింగ్లో డెబ్యూటాంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఎవరి నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అఫ్కోర్స్ బుమ్రా కూడా ఆడతాడని అనుకుంటున్నాం. మధ్యలో అన్నారు రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇస్తారేమో అని ఒక చిన్న సందేహం ఏర్పడింది అందరికీ కూడా. అయితే బుమ్రా ఆడతాడు అనే వింటున్నాం. సిరాజ్ ఆల్సో కమింగ్ బ్యాక్. సో బేసికలీ సిరాజ్ అండ్ బుమ్రా విల్ బీ యువర్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ 3 స్పిన్నర్స్ కావాలి. అశ్విన్ ఒకడు సాలిడ్ ఎలాగో తెలుసు, జడేజా ఆడితే జడేజా వచ్చేస్తాడు. అక్షరా కుల్దీప్ అనేది ఆలోచించుకోలేము. ఒకవేళ జడేజా రాకపోతే ఎవరైనా చూడాలి. వాషింగ్టన్ సుందర్ తన స్క్వాడ్లో తీసుకొచ్చారు, ఆడతాడా లేదా. అందుకనే ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ డిస్కస్ చేసే బదులు నన్నైతే టాస్ వరకు వేయించడం బెటర్ భయ్యా. ఇది విషయం. ఎవరికి ఫేవర్ చేస్తుంది ఇదంతా కూడా ముందుగా ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఐ థింక్ ఇల్ బి అ బెటర్ వికెట్ దాన్ హైదరాబాద్ అండ్ వైజాగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్. ఎక్కువ రన్స్ స్కోర్ చేసే అవకాశం వస్తుందేమో నాకు ఎందుకు అనిపిస్తుంది. ప్రాబ్లీ ఇది ఒక డే 5 దాకా వెళ్ళే ఒక అవకాశం ఉందేమో.
కాకపోతే ఇంగ్లాండ్ అగ్రెసివ్గా ఆడడం ఇండియన్ బౌలర్స్ దీన్ని జీర్ణించుకోగలరా? ఇంత అగ్రెసివ్గా ఆడుతుంటే కుల్దీప్ ఏమన్నాడు, దట్ వికెట్స్ తీసే అవకాశం కూడా పెరిగితే నాకు బాల్ ఇష్టం, బికాజ్ వాళ్ళు షాట్స్ ఎక్కువ ఆడతారు, వాళ్ళు ఎక్కువ షాట్స్ ఆడితే వికెట్స్ తీసుకే ఛాన్స్ నాకు ఎక్కువ అని. బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నిజమే. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అవతల షార్ట్స్ ఆడుతున్నాడంటే నాకు ఎక్కువ వికెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయని చెప్పి బౌలర్ ప్రతిసారి అనుకుంటూ ఉండాలి. అది కుల్దీప్ యాదవ్ నుంచి చూసాం. సో ఇది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఫర్ షూర్. బాల్ కంటిన్యూ చేస్తారు, డౌట్ లేదు. ఇండియా ఎలా కౌంటర్ చేస్తారు విత్ దర్ బౌలింగ్ ప్లాన్స్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో దిస్ ఇస్ అబౌట్ ది ప్రివ్యూ ఫర్ ది థర్డ్ టెస్ట్. ప్రతిరోజు రివ్యూ మ్యాచ్ ఆ రోజు డే అయిపోయిన తర్వాత చేసుకుందాం మనం. అండ్ అఫ్ కోర్స్ ది అదర్ క్వశ్చన్ వాజ్, అన్న కామెంటరీ ఎప్పుడు చేస్తావన్నా నువ్వు? ఎందుకన్నా నువ్వు కామెంటరీ చేయట్లేదు? ఆశీష్ అన్న వెళ్ళిపోయాడు కదన్న వయకం, నువ్వెందుకు వెళ్ళట్లేదన్నా? అన్న స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ చేస్తావన్నా, ఐపీఎల్కి వస్తావన్నా? ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా, వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే అంటే స్టార్టింగ్ ఫర్ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ నేను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో కామెంటరీ చేయబోతున్నాను. సో మూవింగ్ టు జియో సినిమా. ఆశీష్ రెడ్డి లాగానే, ఆశీష్ అన్న లాగానే నేను కూడా జియో సినిమాకి మూవ్ అయ్యాను. సో ఇక్కడ నేను కామెంటరీ చేయబోతున్నాను అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ గేమ్ ఐమ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ జియో సినిమా కామెంటరీ. సో ఈ ఇండియా హోమ్ సిరీస్ అనుకోండి, WPL అనుకోండి, IPL అనుకోండి, వీటన్నిటిలో కూడా నేను జియో సినిమాలో కామెంటరీ చేయబోతున్నాను అనమాట. సో లెట్ మీ నో ఇఫ్ యూ లైక్ ద మూవ్. కింద కమెంట్లో పెట్టండి దట్ జియో సినిమాలో వస్తున్నావు భయ్యో, మేము చూస్తాం భయ్యో అంటారా? కింద కమెంట్లో చెప్పండి, నాకు అర్థమవుతుంది దట్ వెయిట్ చేస్తున్నారు కాస్త నా కామెంటరీ కూడా వినడానికి. నాకు అర్థమవుతుంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. దట్ బి నైస్ టు నో. ఎవరన్నా మీ గురించి పాజిటివ్గా చెప్తే బాగానే ఉంటుంది, నెగిటివ్గా ఎందుకే నువ్వు లేకపోతేనే బాగుంది అంటారా? అది కూడా రాసుకోండి, చూసి అవునా ఇష్టం లేదేమో అనుకుని వదిలేస్తా. పర్లేదు భయ్యా, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకుంటా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వెల్కమ్ ఆన్ ది ఛానల్. సో ప్లీజ్ డూ దాట్. అండ్ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక మనం కవర్ చేసింది ఏంటి దీంట్లో, ఒకటి 25,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మెంబర్షిప్స్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో బిహైండ్ ది సీన్స్ యాక్సెస్, లైవ్ రివ్యూస్ ఆఫ్ ది మ్యాచెస్, అండ్ అఫ్ కోర్స్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఈ ఫస్ట్ టెస్ట్ దాంతో పాటుగా ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ సంబంధించి ప్రివ్యూ చేసాం. అండ్ అఫ్ కోర్స్ నేను కామెంటరీ ఎక్కడ చేస్తున్నా దీని గురించి మాట్లాడుకున్నాం అనమాట. సో ఇవన్నీ కనుక వినేసుంటే చూసుంటే ఇప్పటిదాకా మీరు ఒక లైక్ వేసుకోండి, ఓ షేరు, ఓ కమెంట్, అదే చేత్తో సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి సమ్ టైల్స్కి ఈ 25,000 సబ్స్క్రైబర్స్ కాస్త ఇలానే మీరు కనుక తలుచుకుంటే, మీరు కనుక పూనుకుంటే ఇలా పెరుగుతూ మన కమ్యూనిటీ ఇంకొంచెం పెంచుకోవచ్చు, మన సమ్ టైల్స్ ఫ్యామిలీ ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. అండ్ మోర్ ద మెరియర్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఆ పనిలో మీరు ఉండండి, మీ పనిలో నేను ఉంటాను. మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.